కింగ్డమ్. బాలేని మూవీని 100 మంది కలిసి బాగుందని చెప్పినా ఆ మూవీ ఏమి హిట్ కాదు. ఎందుకంటే బాలేనప్పుడు అది మనం ఎంత పాజిటివ్ చెప్పినా అది మూవీ నిలబడదు. అలాగే బాగున్న మూవీని ఎంతమంది బాలేదు బాలేదు అని చెప్పినా నోబడీ కెన్ స్టాప్. ఎగ్జాంపుల్ కింగ్డమ్. ఎందుకు చాలామంది ఈ మూవీ పైన నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఓకే వాళ్ళ ఒపీనియన్ అవ్వచ్చు, కానీ కంప్లీట్గా మరీ నెగిటివ్ ఇస్తున్నారు. మూవీలో ఏం లేదు, వీడికే పైన విజయ్ దేవరకొండ పైన మరీ కక్ష కట్టుకున్న మూవీకి కావాలని నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు తెలియదు, కానీ మూవీ చాలా బాగుంది. అంటే డీసెంట్గా ఉంది, నాట్ బ్యాడ్. అంటే చూడవచ్చు థియేటర్లో, మరీ థియేటర్లో చూడకుండా ఉండాల్సిన మూవీ అయితే కాదు, చాలా బాగుంది. ఇంకోటి, మీరు మూవీని వేరే మూవీస్తో కంపేర్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే తెలుగు మూవీస్ అవ్వచ్చు, హిందీ ఏ మూవీస్ అయినా తీసుకోండి, ఎక్కడో దగ్గర ఎంతో కొంత కాపీ తీసుకొని తీసినవే మూవీస్ అన్నీ. సో ఖచ్చితంగా ఏదో 1-2 ఎలిమెంట్స్ వస్తాయి. మరీ ప్రతిదీ భూతద్దం పెట్టుకొని ఈ సీన్ ఆ మూవీ నుంచి వచ్చింది, ఈ సీన్ సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే ఉంది, ఒకవేళ బాగా తీసిన మెచ్చుకోవచ్చు కదా. చాలా బాగా తీసిన మూవీ. మీరు విజువల్ చూసుకుంటే చాలా బాగుంది విజువలైజేషన్. మీరు ఈవెన్ ఈ రీసెంట్గా వచ్చిన ఏ మూవీస్లో కూడా ఇంత విజువలైజేషన్ పర్ఫెక్ట్గా ఏ మూవీలో లేదు, అంత బాగుంది. సో మంచి మూవీని ఎంకరేజ్ చేద్దాం, మరీ అంత డిస్కరేజ్మెంట్ చేసి వద్దు. ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా సపోర్టింగ్ క్యారెక్టర్ సత్యదేవ్ అండ్ వీడికే అండ్ డైరెక్టర్ అవ్వచ్చు, క్రూ క్యాస్ట్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఫిలిం నటించిన వాళ్ళందరూ ఎంతో కష్టపడి చేసింటారు. సో బాగున్నప్పుడు ఎంకరేజ్ చేద్దాం. రియల్గా మూవీ బాగాలేదు అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. రియల్గా బాగాలేదు ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం అని చెప్పవచ్చు. కానీ డబ్బులు పెట్టి మనం టికెట్ కొని మనం థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ టికెట్కి వర్త్ ఉండాలి. ఓకే, పైసా వసూలు మంచిగా అనిపించింది. నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది మూవీ అయితే. ఎందుకంటే నేను ఎక్కడ డిసప్పాయింట్ కాలేదు. రన్ టైం 2 hours ఉంది. కొద్దిగా పెట్టేది ఉండేది సినిమా, అంటే ఇంకొక 15-20 minutes కొద్దిగా పెట్టండి. మేబీ మధ్యలో నాకు అర్థమవుతుంది మూవీని ట్రిమ్ చేసిండు, ఒక సాంగ్ కావచ్చు, సీన్స్ కావచ్చు తీసేసిండు. బట్ ఉన్న కాడికైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మధ్యలో వచ్చిన మూవీస్లో వాచబుల్ మూవీ. మరీ థియేటర్లో చూడకుండా ఉండాలని అట్లా ఏం లేదు, వెళ్ళి చూడవచ్చు ఖచ్చితంగా. ఎలా అంటే మీకు ఫ్రీ టైం ఉంది, ఏదైనా మూవీ చూడాలనుకుంటే మాత్రం జస్ట్ గో అండ్ వాచ్. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకు అనుకుంటే జస్ట్ వెయిట్ ఫర్ OTT. దట్స్ ఇట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.